శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 22 జూన్ నుండి 5 జూలై వరకు అంటే రాబోతున్నటువంటి పౌర్ణమి నుండి అమావాస్య వరకు చంద్రమానం అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క 15 రోజుల కాలం ఈ యొక్క పక్షం అనేది ఎలా ఉండబోతుందని చూద్దాం. వృశ్చిక రాశి వారికి రాబోతున్నటువంటి జూన్ 22 నుంచి జూలై 5వ తారీఖు వరకు పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఎలా ఉండబోతున్నది అనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పొచ్చు. ఈ రాశి వారికి సమయం అనేది కలిసి వస్తున్నట్లుగా గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే షష్టమంలో కుజగ్రహ సంచారం అనేది జరుగుతుంది. ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. చేయబోతున్నటువంటి పనుల్లో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది అన్నమాట. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ల్యాండ్ రిలేటెడ్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. అనుకున్న సమయానికి రావాల్సినటువంటి పనులు జరుగుతాయి అని చెప్పి ఒక ఆలోచన రావటం అనేది జరుగుతుంది. దాని తగినట్టుగానే షష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. రాజకీయ అనుకూలత కూడా దీనికి కలిసి వచ్చే విధంగా ఉంటుంది ఈ రాశి వారికి. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి షష్టమంలో ఉన్నటువంటి కుజుడు అత్యంత యోగకారకుడు. అదేవిధంగా సప్తమంలో గురువు కూడా వచ్చేటప్పటికీ ఆరోగ్యపరంగాను వైవాహిక జీవితంలోనూ ప్రశాంతతను ఇవ్వగలుగుతాడు అన్నమాట. గత సంవత్సరంలో జరిగినటువంటి ప్రతికూలతమైనటువంటి ఫలితాల నుండి విముక్తి అనే విధంగా చెప్పచ్చు. కానీ ఈ రాశి వారికి మనం చూసినట్లయితే అర్ధాష్టమ శని ప్రభావం అనేది కొంచెం బాధించే విధంగా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు జాగ్రత్తలు అనేవి చాలా ముఖ్యం ఈ రాశి వారికి. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో చిన్న చిన్న కష్టాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఆ విషయాలు కొద్ది జాగ్రత్తగా వెళ్ళాలంటే బయటకు వెళ్ళేటప్పుడు ఓం గం గణపతి ఏ నమః అనే మంత్రాన్ని చదువుకొని బయటకు వెళ్ళండి. వినాయక స్తుతి చేసుకోండి ఇంట్లో ఉన్నప్పుడైనా సరే, బయటకు వెళ్ళేటప్పుడైనా సరే. కానీ ఈ రాశి వారికి గురుగ్రహ అనుకూలత రీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగాను అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ముడిపెట్టడానికి అవకాశం అనేది ఎక్కువగా గోచరిస్తూ ఉన్నది. సప్తమంలో గురుగ్రహ సంచారం అనేది అనుకూలించే విధంగా ఉంది. సప్తమంలో ఏర్పడినటువంటి పంచగ్రహ కూటమి నుండి విముక్తి కూడా ఆల్రెడీ దొరికింది. ఎందుకంటే పంచమగ్రహ కూటమి నుండి 12వ తారీఖున వచ్చేటప్పటికి శుక్రుడు సప్తమం నుండి అష్టమంలోకి మారాడు. అంటే మరియు అదేవిధంగా 16వ తారీఖున రవి బుధుడు ఇద్దరు అష్టమంలోకి సంచారం జరగటం అనేది రాశి వారికి కలిసి వచ్చే విధంగా ఉంటుంది. గురువు ఇప్పుడు తన యొక్క పూర్తి దృష్టి రాశి వారికి ఇవ్వటం, గురుగ్రహ దృష్టి అనేది లాభస్థానం మీద ఉండటం అనేది వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. ధన సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే లాభస్థానం మీద గురువు ఉన్న దృష్టి కలిగినప్పుడు వ్యాపారంలో లాభాలు పొందడం అనేది జరుగుతుంది. అది వ్యాపారంతో పాటు మంచి స్నేహితులు సత్సంబంధాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. వాటితో పాటు ఈ రాశి వారికి రెండవ దృష్టి చూసినట్లయితే త్రిపాద దృష్టిలో భాగ్య దృష్టి చూసినట్లయితే అది వ్యాపార పరంగాను ఇంట్లో సత్సంబంధాలు ఏర్పడటానికి కూడా మూల బిందువుగా ఉంటుంది అన్నమాట. ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అనేవి ఉంటాయి రాశి వారికి. దానికి ముఖ్య కారణం శని యొక్క దృష్టి అనేది జన్మరాశి మీద కేంద్రీకృతం అవ్వటం అనేది కొంచెం ప్రతికూలించే విధంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి ధనస్థానం మీద ఎప్పుడైతే గురుదృష్టి కలిగినప్పుడు అందరినీ కలుపుకుపోవాలి, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి సమయంగానే చెప్పచ్చు. అష్టమంలోకి త్రిగ్రహ కూటమి అనేది జరిగింది. ఇప్పుడు 3 గ్రహాల కూటమి రవి బుధుడు శుక్రుడు కలిసినటువంటి కూటమి అష్టమంలో జరిగింది అన్నమాట. అంటే మిథునంలో ఉంది. మిథునంలో ఉన్నటువంటి ఈ 3 గ్రహాల కూటమి అనేది కొంచెం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది. శుక్రుడు బుధుడు అష్టమంలో ఉంటే యోగ్యాన్ని ఇస్తారు, కానీ రవితో కలిస్తే మటుకు యోగ్యాన్ని ఇవ్వరు. ఇది శాస్త్రం. అష్టమంలో ఈ 3 గ్రహాలు కలిసినప్పుడు ఇది ప్రతికూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్గా వచ్చేటప్పటికి డబ్బు ఖర్చు అవ్వటం, అదేవిధంగా ఆరోగ్యపరంగా ధనక్షయకారకంగా ఉంటుంది అన్నమాట. అంటే డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది, ఫైనాన్షియల్గా మెల్డౌన్ అవుతుంటుంది అన్నమాట. సంపాదించిన డబ్బు ఎలా విధంగా ఖర్చు అవటం అనేది కొంచెం ప్రతిబంధకంగా మారే విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. మొదటి వారంలో కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మొదటి వారంలో ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా రెండో వారంలో అనుకూలంగా ఉంటుందన్నమాట. మళ్ళీ 29వ తారీఖు నుంచి బుధుడు అష్టమం నుంచి భాగ్యస్థానంలోకి మారబోతున్నాడు అన్నమాట. 29 నుంచి తన యొక్క మూమెంట్ అనేది భాగ్యస్థానంలో కర్కాటక రాశిలో ఉంటుంది. అప్పటి నుంచి ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఆరోగ్యపరంగాను ప్రతికూలమైనటువంటి ఫలితాల నుంచి విముక్తి అనేది ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. మొదటి వారంతో
పోల్చుకుంటే రెండో వారం అనేది ఇంకా బాగుందన్నమాట. కానీ మొదటి వారంలో కొన్ని కష్టాలు, నష్టాలు కూడా ఉన్నాయి. దాన్ని ముఖ్యంగా వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి శని కొంచెం ప్రతిబంధకంగా ఉన్నాడు. అష్టమంలో రవి, బుధుడు, శుక్రుడు కూడా ప్రతిబంధకంగా ఉన్నారు. మరియు ఈ యొక్క గ్రహరీత్యా వచ్చేటప్పటికి మరియు అదేవిధంగా ఈ రాశి వారికి పంచమంలో ఉన్నటువంటి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా లేడు. రాహు సరైనటువంటి స్థితిలో లేడు. సంతాన సంబంధితమైన విషయాల్లో ప్రయత్నాల గురించి ఎక్కువగా తాపత్రయపడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సంతానం ఎదుగుదల గురించి మరియు అదేవిధంగా సంతాన సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి రిజల్ట్స్ గురించి కూడా కొంచెం ప్రయత్నం ఎక్కువగా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందన్నమాట. దానికి కారణం వచ్చేటప్పటికి రాహు పంచమంలో ఉన్నప్పుడు కొంచెం ప్రతిబంధకంగానే ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా శుభగ్రహ దృష్టి కూడా రాహు మీద లేదు కాబట్టి దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. రాశి వారికి వచ్చేటప్పటికి రాజకీయ అనుకూలత అనేది కలిసి వచ్చే విధంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. పెట్రోకెమికల్, ఫార్మాస్యూటికల్ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి, పుస్తక రంగం, ముద్రణలో మరియు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నటువంటి వారికి, తత్సంబంధితమైనటువంటి వ్యాపారాల్లో ఉన్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. ఓవరాల్గా వచ్చేటప్పటికి రాశి వారికి ఈ యొక్క 2 వారాలు సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు అన్నమాట. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి ఈ యొక్క గురువు సప్తమంలో ఉన్నాడు కాబట్టి మనకు మంచి వివాహం, సానుకూలమైనటువంటి మంచి సంబంధం అనేది దొరకడం జరుగుతుంది. అనుకున్న దానికన్నా ఒక 10 రెట్లు మీరు వెయిట్ చేసిన దానికి ఒక ప్రతిఫలంగా ఉంటుందన్నమాట. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం గురువు యొక్క అనుకూలత రీత్యా మంచి సంబంధం దొరుకుతుంది. మంచి వివాహం కూడా జరుగుతుంది అన్నమాట. మరియు అదేవిధంగా మిగతా విషయాల గురించి మనం చూస్తుంటే ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో ఒక కదలిక అనేది రావడం జరుగుతుంది. గత సంవత్సరంలో మీరు కష్టపడినటువంటి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో వాటి నుంచి ఉద్యోగపరంగా ఒక బదిలీ, ఒక మార్పు గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఒక మార్పు అనేది వస్తుంది. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే సప్తమంలో గురువు ఉన్నప్పుడు సానుకూలమైనటువంటి నిర్ణయంగా ఉంటుంది మీరు చేసేటువంటి ఒక ప్రయత్నం అనేది. మరి అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి బిజినెస్, నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం సానుకూలమైనటువంటి నిర్ణయంగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారితో కొంచెం సయోధ్య అనేది ఏర్పడుతూ ఉంటుంది. మీ యొక్క కృషిని, కష్టాన్ని గుర్తించేటువంటి వారు కూడా ఉన్నారని చెప్పే ఒక నమ్మకం అనేది ఏర్పడుతుంది అన్నమాట. ఇక విషయాలనేవి అన్నీ జరుగుతాయి. స్లో బై 1 by 1 కొంతమందికి కొన్ని జరుగుతాయి అన్నమాట. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి ఈ యొక్క వారంలో ఈ యొక్క 2 వారాల్లో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా చూద్దాం. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి గురువు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది. మరియు అదేవిధంగా పంచమంలో ఉన్నటువంటి రాహు రీత్యా వచ్చేటప్పటికి దుర్గాదేవి యొక్క ఆరాధన అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు, ఎందుకంటే రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది కాబట్టి తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనే ఇన్వెస్ట్మెంట్స్గా గృహం కోసం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆ యొక్క సంస్థని ఎటువంటిది అని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలన్నమాట. అంతేగాని బ్లైండ్గా మటుకు డబ్బులు కట్టద్దు. ఎవరో చీప్గా ఇస్తున్నారు కదా అని చెప్పి ఏదంటే అది తీసుకోవద్దు. ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావంలో మోసపూరితమైనటువంటి మాటలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. శనిగ్రహ కోసం ఆరాధన కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవాలి. మరియు అదేవిధంగా రవి యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి మీరు చేసుకోవాల్సింది ఆదిత్య హృదయం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.